అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పటి వరకు చూసారు కదా రెడీ అవ్వడము, ఆ హడావిడి. ఈ రోజు నా లుక్ బాగుంది కదా, నాకు నచ్చింది. మీ అందరికి ఎలా అనిపించిందో కూడా కమెంట్స్ లో చెప్పండి. అందరినీ అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఇప్పుడు నేను వెళ్తే అక్కడ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంట్లో ఈ రోజు చాలా మంది రాబోతున్నారు. అందరినీ పరిచయం చేస్తా, అందరితో మాట్లాడిస్తా. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ చాలా 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 బాగుండాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. లెట్స్ హ్యావ్ ఫన్. ఇంకో విషయం, ఈ రోజు నేను ఇలా రెడీ అయ్యాను అని అంటే దానికి కారణం మా స్టాఫ్. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ గా చెప్పేస్తా. దిస్ ఇస్ నగేష్. హాయ్ అను. హాయ్. అండ్ గ్రీష్మ. నమస్కారం. నమస్తే మేడం. అబ్బో సూరి. హలో. మహేష్. హలో అండి. హలో అండి. మనోజ్ ద ఫోటోగ్రాఫర్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అరవింద్. నమస్కారం. సో ఇంతమంది నా టీం అందరితో సహా నేను కలిసి చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి. ఓకే రెడీ బాబు, రెడీ బాబు. హ్యాపీ సంక్రాంతి. లెట్స్ గో ఇన్సైడ్. అందరికీ నమస్కారం. సెట్ లోకి వచ్చేసాము. ఇది బీబీ జోడీ సీజన్ 2 సెట్. కానీ నేను సంక్రాంతికి వచ్చాక ఇప్పుడు ఇది సంక్రాంతి సెట్. ఒక్కసారి సెట్ రౌండ్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. అండ్ యా, మా రైటర్ హరి గారు అండ్ మా డైరెక్టర్ కిషోర్ గారు. హాయ్. సో ఈరోజు చాలా జరగబోతుంది. ముఖ్యంగా రైటర్ చాలా కష్టపడ్డారు. ఏం కష్టపడ్డావు? అయ్యో, మొత్తం మన సంక్రాంతి పండుగ, సంక్రాంతి రోజు ఎన్నైతే సెలబ్రేషన్స్ ఉంటాయో సెలబ్రేషన్ మొత్తం ఒక పేపర్ లో పెట్టా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేపర్ లో పెట్టిందని మనం స్టేజ్ మీద పెట్టాలి. ఇప్పుడు మా కిషోర్ గారు మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు. హాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా హరి ఎవ్రీ ఇయర్ రాసింది ఇప్పుడు రాశారు. సార్, ఎవ్రీ ఇయర్ జనవరిలో సంక్రాంతి వచ్చినప్పుడు స్టాప్ ఇట్. మెయిన్ గా నా సబ్స్క్రైబర్స్ మీకు అడగాలనుకున్న క్వశ్చన్, శ్రీముఖి అక్క బీబీ జోడీలో ఎందుకు లేదు? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే బీబీ జోడీ కన్నా మంచి షో చేయబోతుంది శ్రీముఖి, అందుకని బీబీ జోడీ. అది కూడా కరెక్టే. ఆవిడ జోడీ అయ్యాక జోడీగా చేద్దామని కూడా ఒక థాట్ ఉంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇప్పుడు చేస్తున్న యాంకర్ కూడా జోడీ కాదు కదా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సర్లే, ఎనీవేస్. సో సంక్రాంతి పండుగ మా డైరెక్టర్ గారిని కలిసేసాం, రైటర్ గారిని కలిసేసాం. అవినాష్ అందరికన్నా లేట్. పాపం ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక డైలాగ్ చెప్పా, ఇంత మామూలు ఎంత ఇస్తున్నా మర్చిపోతాడు. ఈ రోజు సంక్రాంతి గారు ఎంత ఉంది, సో ప్రాక్టీస్ చేస్తున్నాడు బయట. సో టుడే వి హావ్ రవితేజ గారు, శర్వానంద్ గారు, అనిల్ రావుపూడి గారు, చాలా ఎక్స్ప్రెస్ హరి గారు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ మిస్టర్ ప్రదీప్. ఈయన సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు వెరీ సూన్. ఇలా మేకింగ్స్ లలో దాంట్లో దీంట్లో కనిపించరు. అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గొప్పగా చెప్పు. నీ జీవితంలో ఒక్కసారన్న ఒక మాట గొప్పగా. సడన్ గా చెప్పండి కొంచెం కష్టం. ముందు చెప్తే నేను ప్రిపేర్ అయ్యమన్నా. ఏం చెప్పాలి? దాని ఏమైనా హడావిడి చేస్తుంది, త్వరగా అంటది. ఏంటి సార్ ఇతను అనేది? అసలు బయట పోయి ఛాన్స్ లేదు. ఉరుకుతుంటాం, పరుగుతుంటాం. కిషోర్ అలుసుంటారు. సరే, కిషోర్ గారే మంచిగా చెప్తారు. కిషోర్ గారు మీరు చాలా సార్లు చెప్పారు, ఏదో ఒకటి చెప్పండి. శ్రీముఖి గురించి గొప్పగా చెప్పేది, అన్ని గొప్పగా చేస్తుంది. నువ్వేరా అసలైన. సో అసలు శ్రీముఖి గారి గురించి ఏం చెప్తాం. ఇప్పుడు వేకువజామునే భోగి రోజు తెలిసి భోగి రోజు లేచి మనం ఒక మంట వేసుకుంటే ఆ మంట ఎంత ఫైర్ ఉంటుందో ఆవిడలో అంత ఫైర్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి రోజు మనం గుడికెళ్ళి దండం పెట్టుకొని హారతి తీసుకుంటే ఆ హారతి ఎంత అందంగా ఉంటుందో ఈవిడ అంత అందంగా ఉంటది. సో థ్యాంక్ యూ.
చివరిగా కనులో జాతర జరుగుద్ది. ఆ జాతర పల్లెటూరు జాతర ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో శ్రీముఖి స్టేజ్ మీద ఉంటే అంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో ఇంకేం చెప్తాం. మీకు సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు, మాకు సంక్రాంతి పండుగ అంటే ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే శ్రీముఖి. ఇవన్నీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పేవి నా వ్లాగ్ లో చెప్పేశాడు. స్టేజ్ మీద కొత్తగా ఏం చెప్తాడో చూస్తా. ఓకే నెక్స్ట్. సో ఇది సంక్రాంతి చెప్పేసి ఈ సంవత్సరం స్టార్ మా సంక్రాంతి పండుగ గత సంవత్సరం సంక్రాంతి కంటే అదిరిపోద్ది. మంగపతి క్యారెక్టర్ అయినా ఇప్పటి వరకు వ్లాగ్ ఇంట్రొడక్షన్ అయిపోయింది, చాలా జరిగింది. కిషోర్ గారు, ప్రదీప్, హరి అందరు మాట్లాడు. అందరికన్నా లేట్ వచ్చిన లత్కోర్ ఫెలో ఎవరైనా ఉన్నారా అంటే మొన్న సంక్రాంతి ఆదివారానికి మా పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాడు చేసుకున్నాడు వ్లాగ్. ఇప్పుడు నేను చేసుకుంటే వ్లాగ్ అని అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెటప్ ఏంటి, మంగపతియా లేకపోతే బంక్ సీనా అనేది మీరు కింద కమెంట్స్ లో పెట్టండి. అవి రెండు కాదు యాక్చువల్లీ. గెటప్ వచ్చేసి మీ అందరూ ఈ గోల్డ్ చూసి అర్థమైంది. భీమవరం రాజు, నేను భీమవరం రాజులు అన్నమాట. భీమవరం రాజులు అంటే అలా కాదు, ఇలా ఉండాలి. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాజు వచ్చినాడు, ఈయనెవరు పులిరాజు వచ్చినాడు. రైటర్ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే సంక్రాంతి ఆర్టిస్ట్ ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అప్పుడు ఆయన వస్తుంటే అవసరం లేదు, కొంచెం థ్రెడ్ ఉంది అక్కడ, ఆవిడతో మీకు థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ కాదు, థ్రెడ్ అది థ్రెడ్. రైటర్ రాశాడు, థ్రెడ్ అని రాశాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నేను అలాగే కాదు, ఈయన కూడా రాదు ఇంగ్లీష్. ఈ డుడ్డు డుడ్డు నాట్ డుడ్డు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు అందరు రావడం మీరు చూసారు. డాక్టర్ బాబు తోటి మాట్లాడిపిస్తారు. అరుస్తున్నాడు భయ్యుడు. ది మోస్ట్ హ్యాండ్సమ్ డాక్టర్ బాబు ఈజ్ ఇన్ అవర్ బ్లాగ్ టుడే. సంక్రాంతి శుభాకాంక్షలు డాక్టర్ బాబు. థ్యాంక్ యూ. మీకు అండ్ మీ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేనా, ఇంకేం మాట్లాడరా? యు వాంట్ దట్? ఐ థింక్ వాటో డోర్ తెరుచుకోవాలంటే కీ, డోర్ తెరవాలంటే కావాలి, డోర్ తెరవాలంటే కావాలి కీ, నవ్వులు పంచాలంటే ఉండాలి శ్రీముఖి. నేను అడగకుండా ఎంత బాగా చెప్పారు. Hi guys, for the first time ever on my channel, let's see Big Boss Season 9 contestant. So, the beautiful Sanjana garu, hi cheppandi. Hi. And winner chicken dinner Kalyan, hi cheppu. Hi guys, hi. Kalyan padala, my Agni Pariksha Babu, very good boy. And my Sumudhi Shetty, hi cheppu. గాజు ఆక పిల్ల మెంగాజులో లెంగాదా. And Rivan Diman. Very good. And Ramya. ఎంత బాగున్నావు.
మాలతి అగర్వాల్ లాగా. ఓ మై గాడ్, దువ్వాడ మాధురి గారు. హౌ ఆర్ యు? మీరు హాయ్ చెప్పండి మా ఛానల్ వాళ్ళకి. హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారికి కూడా హాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ లవ్ యూ. వెనక నుంచి ఒకళ్ళు పాసింగ్ షాట్ లో వెళ్ళారు చూడు. రారు మర్యాదగా మైక్ తీసుకొని మా వాళ్ళకి మర్యాదగా సంక్రాంతి చెప్పు. శ్రీముఖ్ అక్క యూట్యూబ్ బ్లాగ్ ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అక్కని ఇంతే లవ్ చేస్తూ ఉండండి. దొబ్బి బిర్యానీ తినేసి వచ్చినట్టుంది వాసన. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా సంక్రాంతి వేడుకలో ఈరోజు హడావిడి చేస్తుంది ఎవరనుకున్నారు? మా అగ్ని పరీక్ష ఒక పక్కన కప్పు విన్నరు, ఇంకో పక్కన సూట్ కేసు హోల్డరు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యు. హ్యాపీ సంక్రాంతి. కామనర్స్. హాయ్ హాయ్. ఎవరి అందుకత్తే ఎవరి అబ్బో అబ్బాయిలు మీద మీద పడిపోతుంటే ఏం చేస్తాం? ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఇది సెన్సేషనల్ జోడి. హాయ్ ఫ్రెండ్స్. 1 meal a day చేసే ప్రాణులు కొంతమంది అయితే, తినడానికే ఉండే ప్రాణులు ఇంకొంతమంది. ఈ రోజు మీరు తింటున్నది ఏ హోటల్ నుంచి ఏంటి? నేను 2 meal a day వస్తున్నాను, అంటే 2 రోజులకు ఒకసారి ఫుడ్. అందుకే నేను తినక 2 days అవుతుంది. 3rd day ఇటు తింటున్నాను. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నేను చాలా సన్నపడ్డా కదా ఫ్రెండ్స్, చూడండి. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? నాకు ఇన్స్పిరేషన్ తినే. తను 1 day చేస్తే ఇలా అయిందంటే 2 days చేస్తే. కానీ ఇట్లాంటి కొంచెం చూసినప్పుడు నోరు ఊరుతుంటది ఫ్రెండ్స్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఓకే. సో హీఈస్ ఈటింగ్ కుక్కర్ పులావ్ అంట ఏంటో. సో నాకు అప్పుడప్పుడు వీళ్ళ నుంచే సజెషన్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా. ఈ రోజు రాత్రికి నేను ఆర్డర్. సూర్య ఇది రాత్రికి చికెన్ ది కానీ ఇది మటన్. ఇద్దరు సరిపోయారు. ఎందుకు? నేను వస్తున్నా నైట్. హడావిడిగానే ఉంటది ఇట్లా. మీకు తెలుసు ఈవెంట్ అని అంటే సుసు బ్రేక్స్ కూడా ఉండవు. సుసు బ్రేక్ ఉన్నా కానీ ఇదంతా దుకాణం టైం పడుతుంది. ఎనీవేస్ అదిగోండి అక్కడ సైడ్ బిగ్ బాస్ వాళ్ళు చూడండి. అటు సైడ్ మా వాళ్ళందరూ ఉన్నారు. సో ఫస్ట్ గేమ్ సెటప్ అయిపోయింది. ఈ ఫస్ట్ గేమ్ ఆడిన తర్వాత కలుద్దాం మళ్ళీ. బై ఫ్రెండ్స్. RFCలో తారానా? లేదు అనిల్. ఇప్పుడు సంక్రాంతి రెడీ కదా? ఏ సంక్రాంతి? ఏ సంక్రాంతికి ఏంటని కదా? నువ్వే సంక్రాంతి 2076వ సంక్రాంతి. ఓకే, 2076 సంక్రాంతి. నీకే రాసిచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా అరుదుగా దొరుకుతారు. సంక్రాంతి హీరో అయిన మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మా సంక్రాంతికి గెస్ట్ గా వచ్చారు మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. సో హ్యాపీ టు సీ యూ. మన శంకర్ వరప్రసాద్ కోసం మేము ఇలా వెయిట్ చేస్తున్నాం. ఏమంటారు?
సో మనశంకర ప్రసాద్ ఈసారి పండగ కూడా మీరు ఫ్యామిలీస్తో వెళ్ళి కడుపు నవ్వి ఎంజాయ్ చేసి వస్తారు. సో డోంట్ మిస్, సెలబ్రేట్ మెగాస్టార్. సో మనశంకర ప్రసాద్ గారు థియేటర్స్ రాబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో శ్రీముఖి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. యూ ఆల్ ద బెస్ట్. ఒక్కసారి బ్లాక్ బస్టర్ పొంగల్ అందాం మనం. విషింగ్ యూ ఆల్ బ్లాక్ బస్టర్ పొంగల్. బ్లాక్ బస్టర్ పొంగల్. ఓకే గైస్, సో నాకు బ్రెయిన్ పనిచేయదు అప్పుడప్పుడు. ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ స్టేజ్ వరకే పనిచేస్తూ ఉంటుంది. సగం వరకు అయింది, ఇంకో సగం ఉంది, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అందరూ బ్రేక్ఫాస్ట్లు మన స్నాక్స్ అవి ఇవి తింటున్నారు. సో రవితేజ గారు, శర్వానంద్ ఇంకా చాలా మంది వస్తామని అనుకున్నాము, కానీ అది జరగలేని ఎడల మనం ఏం చేస్తాము? నిఖిల్తో మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పిస్తారు. నిక్కీ వచ్చేసాడు మా నిక్కీ గాడు వచ్చేసాడు. ఏం చెప్తావురా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఛానల్ నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో శ్రీముఖి ఎవ్రీ ఇయర్ తన కెరియర్లో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వస్తుంది అంటే అది మీ వల్లే, మీ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ మా ప్రేమ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళతోనే ఉంటది కాబట్టి. ఈ సంవత్సరం పేమెంట్ పెంచింది, షోలు పెంచింది, డేట్స్ కూడా పెంచింది. అన్ని మీ ఆశీర్వాదంతో ఇలాగే ఎప్పుడు జరగాలి. ఇంకో బెంజ్ బియాండ్ రేంజ్ లో దించుతా ఉండాలి అని కోరుకుంటూ, దాంట్లో నా కారు కూడా అలాగే దిగుతా ఉండాలి అని కోరుకుంటూ. వీడిన్ని చెప్పాడు, నేను ఒకటే చెప్తా, సిల్వర్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ లో నేను నిక్కిని ఈ సంవత్సరం చూడాలని కోరుకుంటున్నా. లెట్స్ ఆల్ విష్. యాక్చువల్లీ చూసేస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హలో గైస్, మా శ్రీముఖి అక్క బ్లాగ్ లో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఈరోజు రీతు చాలా హర్ట్ అయింది. రాంబాయి నాకు మనసాయనే ఒరిజినల్, ఆ సాంగ్ ఒరిజినల్ రైట్స్ ఇద్దరే. ఇట్లా నన్ను మధ్యలో నెట్టకు, మీ ఇద్దరు మధ్యలో అసలు నేను అసలు ఉన్నాను. సో తెలుసు కదా మీ ఏంటిది రివానా, ఇంకా నేను తుఫాన్ అని పెట్టుకోవాలా. నువ్వు పెట్టుకో, నువ్వు తనుజ ఇమాన్యుయల్ తుఫాన్. కళ్యాణ్ ఏం చేస్తావు? కళ్యాణ్ నీకే తెలియాలి. మీ అందరికి తెలుసు, త్వరలోనే వీళ్ళిద్దరూ వేరే ప్రాజెక్ట్, వేరే ఒక ప్రాజెక్ట్ మాటలొచ్చు మా వాడికి చెప్పరా. సో గాయస్, మేము మంచిగా పెర్ఫార్మెన్స్ చేయడానికి బీబీ జోడీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. స్టే ట్యూన్. ఒకసారి ఇట్లా జోడీ అని అంటే ఇట్లా ఒక పోజ్ చేయండి. ఇట్లా పోజ్ చేయండి. పోజ్. నేను ఇందాక ఈవెంట్ లో ఆ డైలాగ్ చెప్దామని అనుకున్నారు అనిల్ గారు ముందు, కానీ అది రాలేదు. ఇప్పుడు నా ఛానల్ కి చెప్తారు. ఇది అనిల్ గారికి నేను చూపిస్తా. శశి ఆ డైలాగ్ చెప్పారు. రీక్రియేటింగ్ శశి వరప్రసాద్ గారి సీన్. లైట్స్, కెమెరా, యాక్షన్. ప్రసాద్, బిహేవ్ యువర్ సెల్ఫ్. శశి అరుస్తున్నావేంటి? వేలు చూపించి మాట్లాడుతున్నావేంటి? ఏమైనా తిట్టాలనుకుంటే అందరూ ఉన్నారు, రూమ్ లో తీసుకున్నారు. ఫైనలీ క్లారిఫై చేస్తున్నాను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే, చాలా మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడికన్నా ముందు తర్వాత ఎక్కడికన్నా వెళ్తా అనేది వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఇష్టం. ఈ సంక్రాంతికి శ్రీముఖి అక్క చిన్న చిన్న అబద్ధాలు ఆడింది. స్టార్ మీ అందరికీ తెలుసు, కానీ యాటిట్యూడ్ స్టార్ ని కన్నా ఈ యాటిట్యూడ్ ని చూడండి. యాటిట్యూడ్ కబాబ్.
ఎస్ ఎలా హౌ మీరు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇలానే ఎంత ఎనర్జీ తోటి ఉంటున్నారు? అదే ఇంకా ఇలాగే స్లిమ్ గా ఉంటున్నారు అన్నా కూడా టెన్షన్ పడ్డాను నేను. ఎనర్జీ అనేది నాకు అప్పటి వరకు ఒక 10 years బిఫోర్ వరకు నాకు నేనే ఇన్స్పిరేషన్. 10 years నుంచి శ్రీముఖి గారు ఇన్స్పిరేషన్. రియలీ తను కట్టన్న తర్వాత వేరు, బట్ యాక్షన్ అంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. వెరీ గుడ్. అన్ని గంటలు నిలబడాలి, ఎంత కష్టపడాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బుల్లితెర మెగాస్టార్ గారి తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తినండి, బూరెలు గారెలు అన్ని తినండి బాగా. డబ్బులు అవసరం ఇంట్లో ఉంటాయిగా, పక్కింట్లో అయితే దొబ్బి తినాలి. గైస్ చూసారు కదా, ఇది మా సంక్రాంతి వ్లాగ్. చాలా హడావిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, టైం లిమిటేషన్స్ ఉంటాయి, మాట్లాడడానికి చాలా సిచ్యువేషన్ సహకరించవు. బట్ వీలైనంత చూపించాను. ఈ సంవత్సరం నేను ప్రతి పండుగని వ్లాగ్ చేయాలి, మీ అందరికీ ఇంకా చేరువవ్వాలని కోరుకుంటూ ఎంత కష్టమైనా సరే కొంచెం ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది. సంవత్సరంలోని మొట్టమొదటి పండుగ. ప్రతి పండుగ అంటే తొలి ఏకాదశి ఉంది, దాని కూడా చేస్తాం. ఎనీవేస్, అవినాష్ కూడా వెరీ సూన్ యాక్టివ్ అవ్వబోతున్నాడు. అండ్ ఫైనలీ మా నవీన్ కుమార్ బుక్క కూడా వచ్చేసాడు వ్లాగ్ లో. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్, సారీ శ్రీముఖి యూట్యూబ్ ఛానల్. వ్లాగ్ చూసారా, ప్రతి పండగకి, ప్రతి ఈవెంట్కి, ప్రతి ఫంక్షన్కి ఇలా వ్లాగులు చేస్తూ ఉంటాము, కమెంట్గా చేస్తుంటాము. అండ్ నా ఛానల్ కూడా యాక్టివ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈరోజు మాకు శ్రీముఖిని చూస్తే ఈ అవుట్ఫిట్లో నిజంగా సంక్రాంతి పందెం కోళ్ళ ఉంది. అంటే లైక్ పందెం కోళ్ళు అంటే చాలా అంత ఎనర్జీగా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు వన్ ఆఫ్ ది యాక్టర్ ఫేవరెట్ ఒక్క నిమిషం చెప్తా. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్ మాధురి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధురి గారు. అండ్ నాకు ఈవిడ మాట్లాడే విధానం అన్నా, తను ఫైట్ చేసే విధానం అన్నా, తను డిమాండ్ చేసే విధానం కానీ వైల్డ్ కార్డ్లో చాలా బాగా ఆడారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మాధురి గారు. సంక్రాంతికి ఏం చెప్పబోతున్నారు మీరు? సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఫస్ట్ టైం చాలా స్వీట్గా కూల్గా చెప్పారు సంక్రాంతి శుభాకాంక్షలు, లేకపోతే సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్ కళ్యాణ్ పడాలా, బాయ్. అండ్ రమ్య పింక్ కలర్ ఈరోజు శారీ చాలా బాగుంది, తను కూడా చాలా బాగుంది. మా సుమన్ అన్న ఆల్వేస్ ఈ అండ్ సంజన రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీముఖి యూట్యూబ్ ఛానల్, ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్.